పేద ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు వైద్యులు సంయుక్తంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ కోరారు. నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత నూతనంగా ఎంపికైన ఆసుపత్రి కమిటీ సభ్యులు మడపర్తి శ్రీనివాసులు, వీర బ్రహ్మారెడ్డి, సయ్యద్ అబీదా సుల్తానా, దాల మల్లికార్జున్, మోగరాల సురేష్ తదితరులను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధా నాయక్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సమావేశం తర్వాత ఆరోగ్యశ్రీ విభాగంలో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. ఇందుకు కృషి చేసిన వైద్యులు, ఇతర సిబ్బందికి తన అభినందనలన్నారు. ఇదే స్ఫూర్తితో ఇతర అన్ని విభాగాల్లో మెరుగైన ఫలితాలు సాధించి అంతిమంగా ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందించాలన్నారు. నెక్స్ట్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, మన డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా నేను అడిషనల్ డిఎంఈ కైనకి ఎవరు అనే దానికోసం మీ నేము, మీ డిసిగ్నేషన్. సివిల్ ఫస్ట్ రెజల్యూషన్ విత్ యువర్ పర్మిషన్ మీ అందరూ ఓకే అయితే కొద్దిగా బేసిక్ కర్టసీ, బేసిక్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ప్లస్ దిస్ ఇస్ కొన్ని డిసిషన్ తీసుకున్నాము, కొన్ని ఇష్యూస్ ఉన్నది. సో అది మనం ఫస్ట్ ఒకసారి డిస్కస్ చేస్తాము. దాని తర్వాత వీళ్ళు కొన్ని అజెండా ఐటమ్స్ పెట్టుకున్నారు, అది కూడా డిస్కస్ చేస్తాము. అది కాకుండా మీ తరపు నుంచి ఇంకా ఏదైనా చేయాల్సినది ఏదైనా ఉంటే దాట్ ఆల్సో విల్ టేక్ ఇట్ అప్. అన్ని డిపార్ట్మెంట్లో సర్జికల్ ఎక్విప్మెంట్ వాళ్ళకి ఒక విభాగాన్ని రూమ్ ఏర్పాటు చేయగలిగితే మనకు కొంచెం బాగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం సార్. అది ఓల్డ్ బిల్డింగ్ సంబంధించినటువంటి అక్కడ ఉంటున్నాను సార్. వీళ్ళందరినీ ఒకే దగ్గర కానీ పెట్టగలిగితే వచ్చి కొంచెం వాళ్ళు వినియోగించుకునేదానికి అవకాశం సార్. అట్లాగే ఒక ఇద్దరిని సెక్యూరిటీని మే హెల్ప్ యూ అనేటువంటి ఒక ట్యాగ్తో ఏదైనా పెట్టుకుంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు సార్ ఎక్కడ ఏది అనేటువంటి రూమ్ కూడా ఎక్కడ పోవాలనేటువంటి విషయం మీద కొంచెం కన్ఫ్యూషన్ ఉన్నటువంటి విషయం నేను కూడా గమనించాను సార్. సో ఒక ఇద్దరిని సెక్యూరిటీ కానీ మనం కానీ ఆ ట్యాగ్ పెట్టి కానీ ఉంచగలిగితే వచ్చే వాళ్ళకి కొంచెం ఎక్కడ పోవాలనేటువంటి విషయం మీద కొంచెం ఉంటుంది అనేటువంటి విషయం మీద దృష్టి రెస్పాండ్ 2021 ఆగిపోయింది సార్. రన్నింగ్ కండిషన్లో ఇన్స్పెక్ట్ చేసాము. అది మళ్ళీ రన్నింగ్ కండిషన్లో పెట్టాలంటే టెక్నీషియన్ తీసుకొచ్చి కొటేషన్ తీసుకున్నాం సార్. 38 lakhs అవుతుందని. Unplanned Kottapalam is about to complete, sir. 85% completed. Unplanned 14 MLD in Kottapalam, we have some land issue, and it will also be resolved in 1 or 2 months, sir. So we are what we have proposed is, sir, existing our line, we have to lay a line in D&D roads, sir. So we are able to connect this hospital network to that. So immediately this network, whole network will carry to. See, exactly. So these two options are. When permission is granted, you go ahead and do it. Yes, sir. In writing, no permission to L&T has to be given within a week. Superintendent, you ensure that it is done in a week. You take up the work and go ahead. Since anyway you will do the underground and then only roads and the only చేసేస్తారు కదా. It's part of it. Restoration is also not scope, sir. Good. We will not cut full road, sir. Only trench it will cut and will close it. Carry on. ఏం సపోర్ట్ fighting fire alarm system as per norms, as per national building code, as per approved this thing we have already laid, and after that it will be back of maintenance. Some parts of this fire system were found that requires a replacement. So that is why, and previously that పడే అయిపోతే ఇంకా ఫైర్ అండ్ వాసికి ఎటువంటి ఇబ్బంది అయినా ఉంటుంది. Superintendent is instructed to put up the file for payment. మీరు కొంతకాలం మీరు ఉంటారు, ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా వినండి. మళ్ళీ నెక్స్ట్ టైం మీరు ఇలా కాదు. మీకు ఐడియా ఉందా? రీహాబిలిటేషన్ సెంటర్ ఒకటి ఉంది ఇక్కడ, which is only for persons with disabilities. వెంకటేశ్వర